స్వర్ణయుగం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా ఈ నవరాత్రుల యొక్క విశిష్టత గురించి, ఈ నవరాత్రుల్లో మన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి సాధన చేయాలి, ఈ విషయాల గురించి మాస్టర్కే చెప్పిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో ద్వారా ఈ విషయాలను అందించడానికి ప్రేరణ ఏంటంటే, రాత్రి మన పరివారకు సంబంధించిన నవీన్ అని ఒక ఆయన మెసేజ్ పెట్టారు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత. ఈ నవరాత్రుల గురించి ఎటువంటి సాధన చేయాలని మాస్టర్ గారు ఏం చెప్పారు అని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. ప్రొద్దుట మాస్టర్కే చెప్పిన కొన్ని విషయాలను ఆయనకి చెప్పిన తర్వాత ఈ విషయాలు మీతో కూడా షేర్ చేసుకుంటే కొత్త వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ నవరాత్రులకి విశిష్టత గురించి మాస్టర్కే చాలా ప్రముఖంగా చెప్పేవారు. ముఖ్యంగా రామనవరాత్రులు, దుర్గా నవరాత్రులు. రామనవరాత్రులు చైత్రమాసంలో వస్తాయి. సుమారు ఒక 6 నెలల తర్వాత ఈ ఆశ్వీజ మాసంలో శక్తి నవరాత్రులు వస్తాయి. ఈ నవరాత్రులు 9 రోజుల్లో మన జీవిత విధానం, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో, ఈ 9 రోజుల్లో ఉండే పరిస్థితులే రాబోయే 6 నెలల కాలాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పేవారు. ఉదాహరణకి చైత్ర నవరాత్రుల్లో, ఆ రామనవరాత్రుల్లో మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంటుందో ఆలోచన విధానం యొక్క ప్రభావం మిగతా 9 రోజుల్లోనూ, మిగతా 6 నెలల్లోనూ ఉంటుంది. అదేవిధంగా ఈ శక్తి నవరాత్రుల్లో మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది, మన జీవితంలో మన యొక్క ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయి, వీటి యొక్క ప్రభావం రాబోయే 6 నెలల వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనవి అని మాస్టర్కే చెప్పేవారు. ఈ మానవ శరీరం అనేది ఒక సమస్త విశ్వం యొక్క సంక్షిప్త నమూనా అని మన ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తున్నాయి. చేత మన జీవితం మీద ఈ సమస్త విశ్వం యొక్క ప్రభావం ఉంటుంది. ఆ సమస్త విశ్వం నుండి వచ్చే ఆ శక్తిధరలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ సూర్యుడు, చంద్రుడు వీళ్ళే కాకుండా 27 నక్షత్రాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. చేత ఆ శక్తిదారులు ఏ రోజుల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయి మన జీవితాన్ని, అతి ముఖ్యమైన బాగా ఎక్కువగా ఏ సమయంలో ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మన ఆధ్యాత్మిక సాధనలు బ్రాహ్మీ ముహూర్తంలో చాలా మంచివి అనుకుంటాం, సూర్యోదయం టైంలో మంచివి అనుకుంటాం. అలాగే సంవత్సర కాలంలో ఈ విశేషమైన శక్తిదారులు ఎప్పుడు మనకు అందుబాటులోకి వస్తాయి అనేది మన ఋషులు పరిశోధన చేసి ఈ రకరకాల పండుగల రూపంలో, ఈ నవరాత్రుల రూపంలో వాటిని మనకు అందజేసి ఆ శక్తిదారులను ఉపయోగించుకోవడానికి ఆ పండుగ రోజున లేదా ఈ నవరాత్రుల్లో మనం ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు రకరకాల విధానాలు అందజేయడం జరిగింది. మాస్టర్కే కూడా వాటికి సంబంధించి చాలా అనేక విషయాలను అందజేయడం జరిగింది. మాస్టర్కే 1994 నుండి 2000 వరకు చాలా దగ్గరగా ఉండడం జరిగింది. ఆ మధ్యకాలంలో ఆయన చెప్పిన విషయాలని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2000 తర్వాత ఆయన అనేక విషయాలు చెప్పుకుంటూ వెళ్ళారు. నేను ఈ పబ్లికేషన్స్లోనే మిగతా ఈ డివైన్ ప్లాన్ యాంగిల్లో ఉన్నాను కాబట్టి ఆ స్పిరిచువల్ సాధన విషయంలో అంతగా పట్టించుకోలేదు. ఆ 2000 తర్వాత ఆయన చెప్పిన ఈ సాధనా విధానాలు ఇవన్నీ కూడా missionarchy.com అనే వెబ్సైట్లో దొరుకుతూ ఉంటాయి. అనేక మన యూట్యూబ్ ఛానల్లో వీటిలో అప్పుడప్పుడు ఒక 4 ప్రముఖమైన ఛానల్స్ కూడా ఉన్నాయి ఆయన యొక్క సాధన విధానం అందజేసేవి. వాటిల్లో కూడా చూడొచ్చు. మొదట్లో మాస్టర్కి ఈ నవరాత్రుల్లో చేయాల్సిన సాధన విధానం గురించి ముఖ్యంగా గాయత్రి మంత్రం ఎక్కువగా చేయమనేవారు, లగానుష్ఠానం చేయమనేవారు. లగానుష్ఠానం అంటే 24,000 గాయత్రి మంత్ర జపాన్ని 9 రోజుల్లోనే పూర్తి చేయాలి. రోజుకి 27 మాలలు చేస్తే 9 రోజుల్లోనే 24,000 కౌంట్ పూర్తవుతుంది. చేత ఈ విశేషమైన ముఖ్యంగా ఈ నవరాత్రుల్ని, దుర్గా నవరాత్రుల్ని శక్తి నవరాత్రులు అని కూడా అంటాం. మన జీవితంలో ఏర్పడే అనేక సమస్యల కారణం శక్తిహీనతే. ఆలోచనలో శక్తిహీనత, ఆరోగ్యంలో శక్తిహీనత, అనేక చేత ఈ శక్తి సముపార్జనకి ఈ నవరాత్రులు బాగా ఉపయోగపడతాయి. చేత ఆ గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే మనకు కావాల్సిన ఆలోచన శక్తిని లేకపోతే ఆ సంకల్ప శక్తిని బాగా ప్రోత్సహిస్తుంది చేస్తుంది. ఈ 9 రోజులు బాగా ఉపయోగపడతాయి. చేత అదొక సాధనగా పెట్టుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా నిత్యము అవకాశం ఉన్నవాళ్ళు రోజుకి 27 మాలలు గాయత్రి మంత్రం చేయడం, లేదు ఎప్పుడు చేసే దానికంటే ఎక్కువగా చేయాలి. ఈ 9 రోజులే
విశేషంగా రాబోయే 6 నెలల కాలాన్ని ప్రభావితం చేస్తాయి అనుకుంటున్నాం కాబట్టి ఆ శక్తి సముపార్జన, ఆధ్యాత్మిక శక్తి సముపార్జన ఈ 9 రోజుల్లో బాగా మనం ఎక్కువగా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ శక్తి సముపార్జనకి గాయత్రి మంత్రం ఆత్మశక్తిని చాలా సునాయాసంగా తెచ్చుకోవచ్చు 9 రోజుల్లో. మనం ఎక్కువగా అవకాశం ఉంటుంది 9 రోజుల్లో. ఆత్మశక్తిని మనకు అందించే ఒక అద్భుతమైన ఫార్ములా ఏంటంటే, మంత్రం ఏంటంటే గాయత్రి మంత్రం. మనలో ఉన్న ఆ సూర్యుడు యొక్క ప్రతీక మన ఆత్మరూపంలో ఉంటుంది. ఆ సూర్యుడు యొక్క శక్తిని గాయత్రి మంత్రం అందజేస్తుంది. చేత గాయత్రి మంత్ర జపం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు వీలైనది ఎక్కువగా, వీలైతే రోజుకి 27 మాలలు, 3 పూటలు 9 మాలలు కూడా చేసుకోవచ్చు. త్రికాల సంధ్యావందనం కూడా పూర్తవుతుంది. దానితో పాటు ఆహార నియమాలు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ ఎన్వి బంద్ చేయాలి. వీలైతే సాయంత్రం మాట ఉపవాసం ఉండడం. ఎంత ఎక్కువగా ఉపవాసం ఉంటే అంత మంచిది 9 రోజులు కూడా. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా 9 రోజులు కేవలం నిమ్మరసంతో ఉంటారని నేను విన్నాను. అది ఎంతవరకు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలామంది నవరాత్రులను చాలా విశేషంగా పాటిస్తూ ఉంటారు. ఈ ఉపవాసం లేదా ఈ సాధనాత్మకమైన ఆలోచన విధానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ ఆత్మశక్తి మనలో ఎక్కువగా ప్రాదుర్భావం చెందుతుంది. ఈ ఆధ్యాత్మిక సాధనలే కాదు, భౌతికంగా చూసుకున్నా మనం ఏ ఫీల్డ్లో ఉన్నామో ఆ ఫీల్డ్లో బాగా రాణించడానికి, బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఒక విశేషమైన ప్రయత్నం ఈ 9 రోజుల్లో మనం చేయగలిగితే దీని ప్రభావం రాబోయే 6 నెలల్లో ఉంటుంది. ఏదో ఒక ఫీల్డ్లో, అది వ్యాపారం కావచ్చు, లేదా మన ఫీల్డ్కి సంబంధించిన ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం కావచ్చు, ఒక కొత్త ఫీల్డ్లోకి వెళ్ళడానికి కావచ్చు. చేత అనేక రకాలుగా ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా 9 రోజుల్ని బాగా యూజ్ చేసుకోవచ్చు మనం. అంచేత ఒక ప్రధానమైన సాధన విధానం ఏంటంటే గాయత్రి మంత్రం. అంతేకాకుండా తర్వాత రోజుల్లో ఆయన ఆ 9 రోజుల్లో రోజుకొక సహస్రనామం చొప్పున, ఒక్కొక్క హనుమాన్ సహస్రనామాలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి సహస్రనామాలు, గణేష్ సహస్రనామాలు రోజుకొకటి చొప్పున చేయించేవారు. అలాగే 9 రోజుల్లో కూడా 108 ఆహుతులతో ఒక్కొక్క మహాలక్ష్మి యజ్ఞం, సరస్వతి యజ్ఞం, రకరకాల యజ్ఞాలు చేయించేవారు. అంచేత మన ఫీల్డ్కి అవసరమైంది లేదా మన జీవితానికి అవసరమైన ఏదో ఒక శక్తిధారని మనం చాలా ఎక్కువగా ఈ 9 రోజుల్లో తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈ 9 రోజుల్లో ఎంత డిసిప్లిన్గా ఉంటామో రాబోయే 6 నెలల మాసం, 6 నెలల కాలాన్ని 9 రోజులు ప్రభావితం చేస్తాయనుకుంటున్నాం. కాబట్టి వీలైనంత వరకు డిసిప్లిన్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక టైం టేబుల్ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఒక సిస్టమేటిక్ జీవితం. ఎప్పుడైతే మనం ఒక సిస్టమేటిక్గా జీవిస్తామో 9 రోజులు, ఈ ప్రభావం 6 నెలల్లో ఉంటాయి అనుకున్నాం. అంచేత వీలైనంత వరకు ఆ ఘర్షణల జోలికి వెళ్ళకూడదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. వీలైనంత వరకు ఉపవాసం పాటించాలి. అంచేత ఈ ఆధ్యాత్మికంగానే కాకుండా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ సబ్జెక్ట్స్లో ఒక గోల్ పెట్టుకుని 9 రోజుల్లో పూర్తి చేసేది విశేషంగా ప్రయత్నం చేస్తే ఆ సంకల్ప శక్తి మిగతా 6 నెలల్లో కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా ఈ 9 రోజుల కాలాన్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఆ రాత్రి ఆయన నవీన్ గారు ఫోను 12 తర్వాత పెట్టారు. ఈ విషయాలన్నీ చెప్తూ ఇంకొక సలహా కూడా ఆయనకి ఇచ్చాను నేను. మాస్టర్కి ఒక అర్ధరాత్రి 12 గంటలకి ఒక అద్భుతమైన ఒక హార్మోన్ మన బ్రెయిన్లో ఉద్భవిస్తుందని చెప్పేవారు. ముఖ్యంగా ఇది నవరాత్రుల కాలం కదండి, విశేషమైన ఈ రాత్రి కాలం చాలా విశేషంగా ఉంటుంది 9 రోజులు కూడా. ఆ 12 గంటలకు ప్రొడ్యూస్ అయ్యే మన బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ కనుక కరెక్ట్గా ప్రొడ్యూస్ అయితే ప్రతిరోజు ప్రొడ్యూస్ అవుతుందట, మనలో ఉద్భవిస్తుంది ఆ హార్మోన్. కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకే. అది దాని పేరేంటి అంటే అమృతం అని చెప్పారు మాస్టర్కి. ఆ హార్మోన్ పేరు అమృతం. ఆ 12 గంటలకు మాత్రమే మన బ్రెయిన్లో ఉద్భవిస్తుంది అది. ఆ హార్మోన్ కనుక కరెక్ట్గా ప్రొడ్యూస్ అయితే అసలు ప్రతిరోజు ప్రొడ్యూస్ అవుతుంది. అసలు జీవితంలో ఎప్పుడూ కూడా మనకు అనారోగ్యం రాదు. కానీ ఆ హార్మోన్ 12 గంటలకు ప్రొడ్యూస్ అవ్వాలి మనలో అంటే ఆ 12 గంటలకు మనం డీప్ స్లీప్కి వెళ్ళాలి. 12 గంటలకి డీప్ స్లీప్కి వెళ్ళాలి అంటే మనం కనీసం 10 గంటలకు పడుకోవాలి. కానీ డీప్ స్లీప్కి వెళ్ళాలంటే 10 గంటలకి మనం తీసుకున్న ఆహారం అరిగిపోవాలి. అంచేత 7 గంటలకో 8 గంటలకో మనం ఆహారం తీసుకుని 10 గంటలకు పడుకుంటే 12 గంటలకి డీప్ స్లీప్కి వెళితే ఆ హార్మోను కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ నవరాత్రుల్లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ యొక్క ఎఫెక్ట్ 6 నెలలు ఉంటుంది. అందుకే పూర్వం మన పెద్దలు అనేవారు, ఒక రోజు రాత్రి కరెక్ట్గా నిద్ర లేకపోతే దాని ప్రభావం 6 నెలలు ఉంటుంది అనేవారు.
అంటే ఈ నవరాత్రుల్ని ఆయన 12 గంటలకు దాటిన తర్వాత ఆయన డే టైం వర్కే సాఫ్ట్వేర్ ఇంజనీరు. మనకు చాలామంది తెలియట్లేదు. కనీసం ఈ 9 రోజులని ఇది పాటిస్తే మాకు డిసిప్లిన్ లైఫ్ అలవాటు అవుతుంది, అది యూజ్ చేసుకోగలుగుతాం. అంచేత ఆ సలహా నీకు చెప్పాను, ఆ సలహా మీకు కూడా చెప్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. అర్ధరాత్రి 12ంటికి డీప్ స్లీప్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి బాబు. ఈ రోగాలు ఉండవు, ముఖ్యంగా ఈ స్ట్రెస్లు ఉండవు, ఈ మానసిక సమస్యలు ఉండవు. అన్ని రకాల మానసిక శారీరక అనారోగ్యాలకు ప్రధాన కారణం ఏంటంటే ఆ డీప్ స్లీప్ 12 గంటలకు లేకపోవడమే. ఈ 9 రోజుల్లో మనం అది తెచ్చుకోగలిగితే, ఒక డిసిప్లిన్డ్గా ఒక టైంకి టిఫిన్ తినడం, ఒక టైంకి భోజనం చేయడం, మన పనిని చాలా శ్రద్ధగా చేసుకోవడం, ఇంకా డెడికేషన్తో చేయడం, ఈ 9 రోజులు మనం పాటిస్తే ఈ డెడికేషన్గా చేయడానికి, డిసిప్లిన్గా చేయడానికి ఈ నవరాత్రులను యూజ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఈ డిసిప్లిన్, డెడికేషను, హార్డ్ వర్క్ అంటే ఆ యోగి అరవిందులు చెప్పిన ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ ఉదాహరణ చెప్పి 9 రోజులలో యూజ్ చేసుకోమని చెప్తాను. భారతీయులు చాలా ధర్మపరులు. మనం విశ్వం యొక్క సమర్థ శక్తుల్ని ఉపయోగించుకునే అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానం మన దగ్గర ఉంది. మనిషి ఒక డివైన్ మ్యాన్ లాగా, సర్వసమర్థుడిలాగా జీవించగలిగే ఆధ్యాత్మిక జ్ఞానం మన దగ్గర ఉంది. మనం ధర్మపరులం. మరి మనం ధర్మపరులం కదా భారతీయులు. ఆ మ్లేచ్చులు అంటే ఆ యూరోపియన్స్ లేదా ఆ ముస్లిమ్స్, ఆ దేశాల వాళ్ళు కానీ మ్లేచ్చులు అంటారు వాళ్ళని, అంటే అధర్మపరులు. మరి ఎప్పుడో ధర్మమే చేస్తుందంటారు కదా, మరి అధర్మం వచ్చి ఇక్కడ ఈ ధర్మపరులైన భారతీయుల్ని ఎలా జయించిందని కొంతమంది ఆయన అరవిందని అడిగారట. ఆయన ఒకటే చెప్పారు, ఏం లేదు, అది రూల్ ఏం తప్పలేదు, ఇక్కడ ధర్మమే అధర్మాన్ని జయించింది. భారతీయుల్లో సోమర్తనం పెరిగిపోయింది, అసూయలు ఇవన్నీ పెరిగిపోయాయి, ఆ కలహాల గుణాలు పెరిగిపోయాయి, స్వార్థం పెరిగిపోయింది, ఇవన్నీ అధర్మ గుణాలు. వాళ్ళలో డిసిప్లిన్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, అవి దైవీ లక్షణాలు. ఆ దైవీ లక్షణాలే ఆశ్రయ లక్షణాలు జయించాయి. అంచేత అంతా కరెక్ట్గానే జరిగిందని చెప్పడం జరిగింది ఆయన అరవింద్. అంచేత ఈ 9 రోజులు మనలో ఆ దైవీ లక్షణాలు తెచ్చుకోవడానికి, ఈ ఆధ్యాత్మిక శక్తిని, మంత్రాలని, శాస్త్రాలని, ఇవన్నీ ఏ సాధనైనా చేయొచ్చు. భగవంతుడు అనేక రూపాల్లో ఉంటాడు. అనేక రూపాల్లో ఉన్న భగవంతుడిని ఏ రూపంతో అన్నా మనం ప్రార్థన చేయొచ్చు ఆయన అనుగ్రహం కోసం. కానీ ఆ అనుగ్రహం మన జీవితం ఒక డిసిప్లిన్ రూపంలో, ఒక హార్డ్ వర్క్ రూపంలో, ఒక డెడికేషన్ రూపంలో, ఒక నిజాయితీ రూపంలో, ఆదర్శవంతుల యొక్క లక్షణాలు తెచ్చుకోవడానికి యూజ్ చేసుకుందాం. ఈ నవరాత్రులను అలా ఉపయోగించుకుందాం. జై గురుదేవండి.